పచ్చి పులుసుని ఇలా రెడీ చేసుకోండి. సమ్మర్లో బాడీకి కూడా చాలా చలువ ఇది. ముందుగా కొద్దిగా మనకి ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో వేరుశనగలు వేసుకొని ఇలా వేయించుకోండి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత దానికి ఉన్న పైన పొట్టంతా తీసి ఒక మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి. ఈ వేరుశనగలన్నిటిని దాంట్లోనే తగినంత ఉప్పు కారం వేసి కొన్ని మంచినీళ్ళు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అది మెత్తగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని కూడా గుజ్జు తీసి సపరేట్ చేసి ఆ చింతపండు నీళ్ళు కూడా వేసుకోవాలి దాంట్లో. ఇక్కడనే మనకి ఎంత కావాలో పచ్చి పులుసు అనేది ఇక్కడనే చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసి అలా ఎంత కావాలంటే అంత ఇక్కడనే చేసుకోవచ్చు. ఇలా చింతపండు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత మనకు తగినన్ని నీళ్ళు ఎంత కావాలంత దాంట్లో పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసమని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వాటిని పచ్చి పులుసులో వేసేసుకోవడమే. పోపు పెట్టేసి పైనుంచి సన్నగా పొడుగా తరుగుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతుంటాయి కదా, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది, అంటే బాడీకి చలువ చేస్తుంది. ట్రై చేసి చూడండి ఇలా ఒకసారి పచ్చి పులుసు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.